శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు గారు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. చేసిందంతా మేమైతే ఆనే చేశాడనే విధంగా జగన్ గారు మాట్లాడుతున్నారన్నమాట. మంచిది. ఒకసారి జీవోలన్నీ తీసి చూడమనండి. 2015 నుంచి 9 జీవోలు ఎవరు రిలీజ్ చేశారో అడగండి. మేము గడ్కరీతో మాట్లాడాము, రోడ్లు వేయించడానికి రెడీ చేసాం. గుంతలు పొడిపించలేదు 5 ఏళ్లలో. వీళ్ళు రోడ్లు ఎక్కడ వేశారు? సో గుంతలు పూడ్పించని వాళ్ళేంటో 6 లేన్ రోడ్స్ గురించి మాట్లాడటం. 4,500 కోట్లు పెట్టారు కదా జిఎంఆర్ వాళ్ళు. సో అది చంద్రబాబు ఏం పెట్టాడు? అనుమతులు ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా ఇచ్చింది. అంటే మాట్లాడాలంటే ఏమన్నా మాట్లాడాలి. ఇంకొకటండి, అసలు మనం జగన్ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నాం మనం జగన్కి. ఇవాళ శ్రీకాకుళం ప్రజల్ని, మీరు విజయనగరం ప్రజల్ని, పార్వతీపురం ప్రజల్ని, వైజాగ్ ప్రజల్ని అడగండి, హౌ హ్యాపీ దే ఆర్. ఎందుకంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం అదంతా కూడా, శ్రీకాకుళం ఇదంతా. వలసలు అక్కడి నుంచే. ఇవాళ హైదరాబాద్లో మీకు ఇల్లు కట్టడానికి, లేకపోతే మీకు వుడ్ వర్క్ చేయడానికి, లేకపోతే మరొకటి ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళందరూ అక్కడి నుంచే వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల జరగబోయేది ఏంటి? వలసలు ఆగిపోతాయి. ఇక్కడ మీరు పని వాళ్ళని వెతుక్కోవాలి. ఎవరు కూడా వదిలిపెట్టి వెళ్ళక్కర్లే. ఒక మంచి యాడ్ ఇస్తున్నారు దాని మీద, మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఒక బాబు విమానం ఎగరేయడానికి మనం చేస్తాం కదా కాగితంతో, రాకెట్లు అంటాం. ఆ రాకెట్ చేసి సరిగా ఎగరట్లేదు అంటాడు. తండ్రి అంటాడు, సరిగా చెయ్యి, నువ్వు ఎగురుతుంది అంటాడు. అయితే నేను బాబాయ్ లాగా వాళ్ళలాగా నేను కూడా వేరే చోటకి ఎగిరి వెళ్ళిపోతాను అంటాడు. అవసరం లేదు, అది ఒకప్పుడు. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వస్తారు వెనక్కి అంటే, అయితే సరే నేను వాళ్ళందరినీ వెనక్కి రప్పిస్తాను అంటాడు ఈ పిల్లాడు. అంటే నేను అనేది అది. యాడ్ ఎంత బాగుంది, యాప్ట్గా ఉంది. మనం తెలుసుకోవాల్సింది అది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వల్ల జరగబోయేది ఏంటి? ఆ రోజు 5,300 ఎకరాలు ఎంతో అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదన్నాడు. బుర్ర తక్కువ వాడు చేసే పని. ఇప్పుడు విజన్ అంటారు కదా, ఇవాళ ఏ విజన్ అయితే చంద్రబాబు నాయుడు 2020 2020 అంటే నవ్వారు. తర్వాత అర్థమైందిగా. ఇవాళ 2047 చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మోదీ చెప్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అంటే ఏంటది విజన్? అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఉద్యోగం చేస్తాము, మనం ఏం ఆలోచిస్తాం? ఇంకో 10 ఏళ్ళకి నేను ఒక ఇల్లు కంప్లీట్ చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. 15 ఏళ్ళకి నా పిల్లల్ని గ్రాడ్యుయేట్స్ చేయాలి. 20 ఏళ్ళకి నేను నా కూతురికి పెళ్లి చేయాలి. దిస్ ఈజ్ వాట్ విజన్ కదా. సో నీది చిన్న విజన్ అంటే నీ కుటుంబం వరకు పరిమితం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు అడిగాడు ఆయన? ఇంకా కార్గో ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. తర్వాత మనకి భూములు కావాలంటే దొరుకుతాయా? లాంగ్ రన్లో ఆలోచించాలి మనిషి. ఒక నాయకుడు అనేవాడు ఇవాళకి రేపటికి ఓ నెలకి కాదు, ఇదే నెలవారీ సరుకులా తెచ్చుకోవటం. సో ఆయన ఆలోచన కరెక్ట్. మీకు ఇవాళ అర్థం కాదు అది. ఇప్పుడు ఆయనకి ఇవాళ 75 ఏళ్ళండి. ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఆయనకి అవసరం ఏముంది? ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనవాడితో ఆడుకోవచ్చుగా. 18 గంటలు ఎందుకు పనిచేస్తున్నాడు ఆయన? ఎవరి కోసం? అంటే ఏదో చెయ్యాలని తపన. ఈ రాష్ట్రానికి మనం ఏదో చెయ్యాలి, మనం పుట్టినందుకు ఏదో ఒక సార్థకత ఉండాలి మనిషికి. అని తిని పడుకోవడం పెద్ద విషయం కాదు, కానీ మనిషి కష్టపడాలి. ఆ కష్టాన్ని ప్రజలకి మనం ఇవ్వాలి. అందుకని ఆయన కష్టపడుతున్నాడు తప్ప ఆయనకేం అవసరం ఉండి పని పాట లేకుండా కాదు కదా. ఇవాళ హైదరాబాద్ కంటే మించి అమరావతి చేయాలి. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ని మించి ఎవరన్నా కడతారో చూడాలి. చాలా అందంగా లోపలంతా కూడా వాళ్ళు అంతా అంటే మీకు ఆ ప్రకృతికి తగినట్టుగా దాన్ని రిఫ్లెక్షన్ అంతా ఇచ్చారని తెలుస్తుంది ఆ కట్టిన విధానం.
జిఎంఆర్ అక్కడ వాడే కదా ఆయన. ప్రధానమంత్రి మోదీ రావడం వల్ల భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి గొప్పతనం కంటే ఆయన గొప్పతనం అది. ఇంత మంచి ఎయిర్‌పోర్ట్‌ని ఆయన ప్రారంభోత్సవం చేశారు అంటే కదా! ఇవన్నీ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేసి ఉండాలంటే, ఒక అపోజిషన్ లీడర్‌గా మొన్న సీదిరి అప్పలరాజుని ఎళ్లి పరామర్శించడం కాదు. జైలుకెళ్ళి పరామర్శించడం గొప్ప కాదు. ఒక తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొచ్చిన తండ్రి కోసం వెళ్ళడం గొప్ప. లేదు రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళడం గొప్ప. ఒక అపోజిషన్ లీడర్‌గా ఆయన ఏమని ఉండాలి? యెస్, చంద్రబాబు నాయుడు ఒకవేళ ముగించినా నా బాధ్యత కూడా ఉంది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాను 5 ఏళ్ళు. మళ్ళా నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్‌ని నేను. సో, నేను ప్రజల కోసం వస్తానని వచ్చి అపోజిషన్ లీడర్‌గా అక్కడ కూర్చొని చప్పట్లు కొడితే జస్ట్ ఇమాజిన్. ఆయనకి ఏ ప్రచారమైన అవసరం అవుతుంది అప్పుడు? పబ్లిసిటీ కావాలా అప్పుడు? నీ పేపర్‌లో ఇవాళ రాసి ఉండాలి నువ్వు. రాసావా? సాక్షిలో చెప్పావా నువ్వు? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు మళ్ళా? నీకు రాష్ట్రం మీద అభిమానం లేదు. రాష్ట్ర ప్రజల మీద అభిమానం లేదు. రాష్ట్రానికి వచ్చిన ఒక అంతర్జాతీయ విమానాశ్రయం మీద అంతకంటే అభిమానం లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిడదామా? చంద్రబాబు నాయుడే శత్రువు. చంద్రబాబు నాయుడు గురించే బతుకుతున్నావు. ఇంక నువ్వు ప్రజల కోసం ఏం చేస్తావు? ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నది అది. అందుకని కనీసం ఆయనకి తోచకపోతే చుట్టూ ఉండేవాళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్పినా వినకపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి. మీకు అర్థమైందా? లేకపోతే వేస్ట్ ఆ నాయకుడు. ఆ నాయకుడితో ఉండి వీళ్ళు వేస్ట్. మీరందరూ క్రిమినల్స్‌గా అయితున్నారు తప్ప మంచి రాజకీయ నాయకులుగా అయ్యారా మీరు? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉంటే వైసీపీలోకి వచ్చాక ఏమవుతున్నారు వాళ్ళందరూ? స్కాములు చేస్తున్నారు. బూతులు నేర్చుకున్నారు. క్రిస్టియానిటీలోకి మారుతున్నారు అంతే.